విజయవాడలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రణాళిక అనౌన్స్ చేస్తున్నాం. 1 మౌలిక సదుపాయాలు, 2 విద్య, 3 వైద్యం, 4 ఆదాయాన్ని పెంచడం. ఇవన్నిటికీ నైపుణ్యం. మీరు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి నేర్చుకుంటే అన్ని తెలుసనే గర్వం వస్తే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. నేర్చుకోవడం అనునిత్యం చేయాల్సిన పని ఉంది. గాయత్రి 10వ తరగతి, ఈవిడ పారిశ్రామికవేత్త అవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. దానికి కారణం నైపుణ్యాన్ని పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, దాంతోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈరోజు మౌలిక వస్తువుల విషయంలో మీరు చూస్తే నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. గిరిజన బిడ్డ ఆసుపత్రికి వెళ్లాలన్నా, గిరిజన రైతు తన పంటను అమ్ముకోవాలన్నా, విద్యార్థి విద్యాలయాలకు వెళ్లాలన్నా ఎక్కడా కష్టం లేని విధంగా కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మొన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు చూస్తే 2336 గిరిజన వాసాలకి మిషన్ మోడ్లో రోడ్ కనెక్టివిటీ కోసం పనిచేస్తున్నారు. ఇంకో పక్క జల్ జీవన్ మిషన్ కింద 3,22,991 కుటుంబాలకి కొళ్ళాయి ఇవ్వడానికి, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసికి నివాసాన్ని ఏర్పాటు చేయడం. 64,066 ఇళ్లున్నాయి. దీన్ని ఇండ్లన్నీ కూడా చేయడం. 83,923 మందికి ఇంటిపైనే సోలార్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేయడానికి ముందుకు పోతాం. అడవి తల్లి బాట పేరుతో 1000 కోట్లతో 905 కిలోమీటర్లు ఇస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్స్లు కానీ, 108 కానీ, 104 మొబైల్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. నిన్నే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం టెలికమ్యూనికేషన్ సెక్టర్తో. ఎయిర్టెల్ కానీ, జియో కానీ అన్ని కంపెనీస్తో పెట్టుకుని మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన తాండాలకి, గిరిజన గ్రామాలకి ఇమ్మీడియట్గా కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత. విజయవాడలో ఏ విధంగా అయితే సెల్ ఫోన్తో మీరు మాట్లాడుకుంటున్నారో, మీ ఊరు నుంచి ప్రపంచంలో ఎక్కడికి మాట్లాడుకోవాలన్నా ఆ ఫెసిలిటీ కనెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. దీంతో మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది. రెండోది, మీ ఆదాయం పెరగాలి. దీనికి జీవనోపాధి ఉండాలి. ఆదాయ మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్గా 25 ఏళ్లకు మునుపు నాకు ఆ రోజు ఒక ఆఫీసర్ చెప్పాడు వచ్చి, గిరిజన ప్రాంతంలో కాఫీ బాగా వస్తుందని. నేను ఇమ్మీడియట్గా పిలిపించి స్టార్ట్ చేయమన్నాను. ఒక చిన్న ప్రయత్నం అక్కడి నుంచి అప్పట్లోనే సిల్వర్ ఓక్ చెట్లు పెట్టి అక్కడి నుంచి కాఫీ ప్లాంటేషన్ ప్రారంభించి, కాఫీ ప్లాంటేషనే కాకుండా దాంట్లో పెప్పర్ కూడా లాభసాటిని అక్కడ పెట్టాం. ఇప్పుడే మన మిత్రుడు చెప్పాడు, కిందను కూడా పసుపు కూడా వేసే పరిస్థితికి వచ్చారు మళ్ళా ఇంటర్ కల్టివేషన్లో. దాంతో నేను తృప్తి పొందలేదు. దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి. నేమ్ కూడా నేనే పెట్టాను, అరకు. బ్యూటిఫుల్ నేమ్, స్వీట్ నేమ్, అరకు కాఫీ. అక్కడి నుంచి అరకు కాఫీ అనే పేరు పెట్టి అక్కడి నుంచి గుర్తింపు తేవడానికి ప్రయత్నం చేశాను. ప్రమోట్ చేశా, మార్కెటింగ్ కల్పించా. నాంది ఫౌండేషన్ కూడా దీనికి ముందుకొచ్చి
ఈ కాఫీని ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడే మా ట్రైబల్ కార్పొరేషన్ ట్రేసబిలిటీకి ముందుకు పోతున్నారు. అంటే ఏ గ్రామంలో, ఏ పొలంలో, ఏ రైతు ఈ కాఫీ పండించాడు, ఏ విధంగా పండించాడో అది చూసుకుంటూ కాఫీ తాగే పరిస్థితి వస్తుంది. నరేంద్ర మోడీ గారు 2016లో విశాఖపట్నం వస్తే ఆయన తీసుకొచ్చి అరకు కాఫీ తాగిచ్చి, ఆ రోజు ఆయన తాగిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచి కాఫీ బాగుంది టేస్ట్ అని. అక్కడి నుంచి 2-3 సార్లు మొన్నే మీరు చూస్తే ఆయన అరకు కాఫీ గురించి మన్ కీ బాత్లో చెప్పారు. మొన్న ఆస్ట్రేలియాకు పోతే ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి అరకు కాఫీ గిఫ్ట్ ఇచ్చి దీనికి ప్రాముఖ్యత తీసుకొచ్చారు. అంటే మీరు ప్యారిస్కి పోతే ప్యారిస్లో మన అరకు కాఫీ కనపడొస్తుంది. ఒక స్టాల్ కాదు, 5-6 పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సంకల్పం, నిరంతరం పనిచేయడం. నా దగ్గరికి ఎవరు వచ్చినా, నేను ఎవరిని కలిసినా, ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా అరకు కాఫీ మాత్రం తప్పకుండా బహుకరిస్తాను. దేనికోసం? మార్కెటింగ్ చేయాలి, మీరు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావాలి, గిరిజన రైతులు ఆదివాసులకు న్యాయం జరగాలని ముందుకు పోతున్నాను. ఇప్పుడు అరకు కాఫీ అనేది ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారైంది. అరకు కాఫీ తాగడమే ఒక అనుభవం. పార్లమెంట్లో పెట్టాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా డిమాండ్లు వస్తున్నాయి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అరకుని గ్లోబల్ బ్రాండే కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్గా తయారు చేసి ఆదివాసులను ఆదుకోవడంలో ముందుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ పండని పంటే లేదు. కడాని ఇప్పుడు వచ్చే పంటలే కాకుండా ఆవకాడు లాంటివి పంటలు కూడా ఇక్కడ వస్తాయి. రామరాజు ఎయిర్పోర్ట్లో దిగి నేరుగా 1 గంటలో పాడేరుకు కానీ లేకుంటే అరకుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ రోడ్లు కూడా చాలా చక్కని రోడ్లు వస్తున్నాయి. రాయపూర్కి కానీ ఇవి రోడ్లు వచ్చేసాయి. దీనివల్ల చాలా వరకు మీరు చూస్తే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు కూడా వచ్చాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రాబోయే రోజుల్లో గిరిజన ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క మహిళ టూరిజాన్ని ప్రమోట్ చేసే పరిస్థితి రావాలి. మీ ఇల్లే అతిథి గృహం. ప్రతి ఒక్కరు కొత్త కొత్త అనుభవాలు కావాలని చూస్తారు. 24 గంటలు బిజీ లైఫ్లో ఈ టెక్నాలజీతో విసిగిపోయి ప్రశాంతమైన వాతావరణం కావాలంటే, ప్రశాంతమైన మనుషులు కావాలంటే దానికి ఏకైక ప్లేస్ గిరిజన ప్రాంతం తప్ప, ఆదివాసులుండే ప్రాంతం తప్ప ఇంకోటి కాదు. దీన్ని సక్రమంగా మనం ఉపయోగించుకుంటే మనం బాగుపడమే కాకుండా ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవి చేయడం కోసం ఎక్కడికక్కడ నైపుణ్యం. మూడోది, మీరందరూ అనుకుంటున్నారు మాకు అన్నీ తెలుసని. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. నేను 48 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈరోజు కూడా నేను ఒక విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. పాత విషయాలు అవసరం లేకపోతే మర్చిపోవాలి. అట్లా కాకుండా నేను పాత సాంప్రదాయాల్లోనే ఉంటానంటే 2 రోజులు అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ అయిపోతాం. మనం ఎవరికి ఉపయోగపడం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ, వృత్తి నైపుణ్యం కానీ, ఉద్యోగ సాధన నైపుణ్యాల్ని, అడ్వాన్స్డ్ కోర్సెస్ని, కొత్త సాంకేతికతని ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది. ఈ రెండు అనుసంధానం చేసే నాయకత్వం కావాలి. అప్పుడు మీరు ఏమనుకుంటే అవి చేసే అవకాశాలు వస్తాయి. అందుకే నేను ఇక్కడ ఆలోచిస్తున్నా, ఆదివాసీ యువతకి, ఈ అడవుల్లో ఉండే పిల్లలకి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు పోవాలని ఇప్పుడే ఐఐటి చెన్నైతో ఎంఓయూ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నాణ్యమైన వైద్య సేవలు ఇస్తాం. పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చింది. పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరం, చింతూర్, కేఆర్పురం, శ్రీశైలం ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణం చేస్తాం. సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని డిజిటలైజ్ చేస్తాం. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర మీ ఆరోగ్యానికి సంబంధించిన వైద్యం చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు ఈ ప్రాంతంలో మనం ఒకసారి చూస్తే సికిల్ సెల్ అనీమియా పెద్ద ఎత్తునుంది. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చి ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయాలనో పూర్తిగా నివారిస్తాం. ఇప్పుడే ఇద్దరు మాట్లాడారు. రాంబాబు మాట్లాడుతూ ముగ్గురుంటే పిల్లలు 15,000 వచ్చింది. గాయత్రి మాట్లాడి ఇద్దరు పిల్లలుంటే 15,000 వచ్చింది. ఈరోజు మీరు చూస్తే 4,92,000 మంది ఎస్టీ విద్యార్థులకి 650 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద వేసిన బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకో పక్క అన్ని స్కూల్స్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ పోవాలనుకునేవాళ్ళు ఇప్పుడు రివర్స్ గేర్లో అందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క గిరిజనులకి ఒక మంచి విద్య అందించాలి. ఇంకో పక్క మీరు ఒకసారి చూసిన మొన్న అనుభవంతో కొన్ని స్కూల్స్లో ఐఐటి కోసం ప్రయత్నం చేశాం. ఆల్ ఇండియా ఎగ్జామ్స్ కోసం మొదటిసారి 21 మంది గిరిజనులకి ఆల్ ఇండియా పరీక్షల్లో మన పాఠశాల పిల్లలకు వచ్చింది. ఆ అనుభవం తీసుకొని విశాఖపట్నం మేకవారిపాలెంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద 600 మంది మిరాకల్స్ మంచి పిల్లలను తీసుకొని ప్రత్యేకమైన కోచింగ్ సెంటర్ పెట్టాం. ఇప్పుడే నాయక్ గారిని అడిగా, ఎట్టి పరిస్థితుల్లో 100 మంది ఆల్ ఇండియా పరీక్షల్లో పాస్ కావాలి. గిరిజనులు ఇక్కడుండే మన ఆదివాసీలు చరిత్ర సృష్టించాలి.